కోటకి అడిగి తెలుసుకుందాం సార్ ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది? అమ్మవారి బోనాలు హైదరాబాద్ స్పెషల్. సో ప్రతి ఏడు కూడా అది మరింత పెరిగిపోతుంది. గోల్కొండ అమ్మవారి మొదలై ఉజ్జయిని వరకు జరిగే మహంకాళి బోనాలు చాలా పెద్ద ఎత్తున లాల్ దర్వాజా గాని పెద్ద ఎత్తున జరుగుతాయి. దీని తర్వాత పల్లెల్లో కూడా మరో మాసం జరిగే ఈ ఆషాఢ బోనాలు ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నది. అన్ని దేవాలయాలకు కూడా మనం బోనాలు మంచిగా జరగాలనే ఉద్దేశంతో ఉడతా భక్తిగా ప్రభుత్వ సహకారం కూడా జరుగుతున్నది. కాబట్టి భక్తులు ఈ నెల రోజుల పాటు అమ్మవారి సేవలో ఒక రకంగా వాళ్ళ యొక్క భక్తిని ఏ విధంగా చాటుతారనే దానికి అద్దులే ఉండవు హైదరాబాద్ బోనాలు. కాబట్టి హైదరాబాద్ బోనాలు వరల్డ్ ఫేమస్ గా ఉన్న దీన్ని మరింత అన్ని ఇక్కడ ఏంటంటే అందరూ కలిసి చేసుకుంటారు. హిందూ ముస్లిమ్స్ అంతా కలిసి చేసుకుంటారు. కమిటీలో కూడా మీరు చూస్తే పీస్ కమిటీలో. సో ఇది మత సామరస్యానికి కూడా ఒక ప్రతీక. బోనాలు అనేది అంటే హైదరాబాద్ బ్రాండ్. హైదరాబాద్ బ్రాండ్ అంటే హైదరాబాద్ అంటే మినీ ఇండియా. కాబట్టి ఇలాంటి ఉత్సవాలు మరింత జరిగి మత సామరస్యంతో పాటు మానవత్వాన్ని పరిడవిల్లే విధంగా అందరూ కలిసి ఉండడం అనేది ఇక్కడ సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు కూడా అక్రమాలు అన్యాయాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. క్రైమ్ అంటే అమ్మవారికి అమ్మవారి దీవెన ఉంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది. నేను వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క మార్పు తీసుకురావాలి. క్రిమినల్ రేట్ తగ్గించడానికి అమ్మవారి పెద్ద ఎత్తున ఆమె అనుగ్రహం ఉంటే తప్పితే కలవదు. బట్ ఏది ఏమైనా సరే భక్తితో కొంత అది తగ్గే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది మానసిక ప్రశాంతతను పెంచుతుంది. మనసు నిర్మలంగా ఉండడానికి దేవాలయాలు కానీ ఆధ్యాత్మికత కానీ ప్రోత్సహిస్తుంది. అది హిందూ సాంప్రదాయాల్లో అది ఇన్బిల్ట్ మన డిఎన్ఏలోనే ఉన్నది. కాబట్టి శాంతికి సామరస్యానికి హిందూ మతం ఈ రోజు ప్రపంచంలోనే పేరు. దాన్ని కొనసాగించి హిందూ మన సనాతన ధర్మం యొక్క ఏవైతే డిఎన్ఏ ఉందో వాటిని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. హింస మన ప్రవృత్తి కాదు. కాబట్టి కుటుంబ హింసనైనా సామాజిక హింసనైనా రాజకీయ హింసనైనా ఏవి కూడా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. మేడం మీరు చెప్పండి, ఎందుకంటే ఈ పాటికి ఆల్రెడీ జూన్లోనే వర్షాలు స్టార్ట్ అవ్వాలి. ఇప్పటి వరకు కూడా వర్షాలు రాకపోవడంతో చాలా మంది రైతులు ముఖ్యంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆషాఢ మాసం బోనాలు వచ్చినాయంటే మరి అమ్మవారు కరుణిస్తది అంటారు. ఈసారి ఎలినా ప్రభావం ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో, అందుకే వర్షాలు రావట్లేదు. అయినప్పటికీ అక్కడక్కడ మనకి ఇక్కడ కంటే కూడా అంటే అవుట్స్కట్స్ లో హైదరాబాద్ అవుట్స్కట్స్ లో మంచిగా వర్షాలు కురుస్తున్నాయి.